చాలా మందిలో వస్తున్న డౌట్ అదే. 2 ఏళ్ళు పాలన చేశారు, 2 ఏళ్ళు సంక్షేమం ఇచ్చారా, ఏడాది సంక్షేమం ఇచ్చారా? 2024లో అధికారంలోకి వచ్చి 2025 ఇప్పుడు 2026 మొదటి ఏడాదిలో ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే. మొదటి ఏడాది సంక్షేమం పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేసారా? అలాగే రెండో ఏడాది కూడా అమలు చేసేసారా? అమలు చేసేస్తే ఒక్కొక్క విద్యార్థికి తల్లికి వందనం కింద 30,000 రూపాయలు పడ్డాయా? నిరుద్యోగ భృతి నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్నారు నిరుద్యోగులకి, అంటే 36,000 ఏడాదికి, అంతే కదా? అలాగే 2 ఏళ్ళకి 72,000 ఒక్కొక్క నిరుద్యోగ ఖాతాలు ఇప్పటి వరకు 72,000 పడ్డాయా? రైతులకి 20,000 ఇస్తానన్నారు రైతు భరోసా, అది దాని పేరేంటి, అన్నదాత సుఖీభవ వాళ్ళు పెట్టిన పేరు. ఇద్దరికి అంటే 2 ఏళ్లలో ఒక్కొక్క రైతుకి 40,000 పడ్డాయా? అప్పుడు కదా 2 ఏళ్ళు పరిపాలనలో చేసిన మేలు గురించి చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నది పరిపాలన 2 ఏళ్ళు అయినా సంక్షేమం అందించింది ఏడాదే, అంటే ఏడాది గురించే మాట్లాడాలి ఇక్కడ. 2 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు సంక్షేమం అందించలేదు. పైగా ఈ 2 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మొన్న ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఒక 500 కోట్లు రిలీజ్ చేశారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే అవి విడుదల చేస్తే వాళ్ళకి సర్టిఫికెట్లు వచ్చినాయి. మిగిలిన వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికెట్లు యూనివర్సిటీలు ఇవ్వట్లేదు. దాంతో వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్ళలేకపోతున్నారు. ఉన్నత చదువులు చదువుకోలేక, సర్టిఫికెట్లు తెచ్చుకోలేక చదువులు మధ్యలోనే వదిలేశారు. ఇదేనా విజన్ 2040 చంద్రబాబు నాయుడు గారిది? ఇప్పుడు ఇదేనా చెప్పడానికి వెళ్ళబోతున్నారు ప్రజల్లోకి అనేది వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్. ఆ వైసీపీ ఆ పాయింట్లు రేట్ చేస్తూ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేస్తూ 9 రోజుల పాటు, వాళ్ళు నెల రోజుల పాటు ప్రజల్లోకి వెళ్ళి లేదు మేము చేసాము, మేలు చేసాము, 2 ఏళ్లలో అందించిన మేలు ఇదని చెప్పబోతున్నారు. అందుకే ప్రజలకు ఇప్పుడు వస్తున్న డౌట్, 2 ఏళ్ళ ఈ ఏడాది సంక్షేమం గురించి 2 ఏళ్ల పాలన గురించి చెప్తారా, లేదంటే 2 ఏళ్ల సంక్షేమం గురించి చెప్తారా?